నిజాయితీకి బహుమతి. ఒకానొక కాలంలో దూరంగా ఉన్న ఒక గ్రామంలో విన్సెంట్ ఉండేవాడు. విన్సెంట్ ఎంతో నిజాయితీ గలవాడు, నేర్పుగల చిత్రకారుడు. అతను గోడల్ని, పడవల్ని, ఇళ్లని పెయింట్ చేసేవాడు. పైగా ఎంతో నిజాయితీగా, శ్రద్ధతో పనిచేసేవాడు. విన్సెంట్, నాకు ఒక కంచె ఉంది, పెయింట్ చేయాలి. పని ఎంతో తొందరగా చేయాలి, లేకపోతే తుప్పు పడుతుంది. అలాగే, నేను వెంటనే పని మొదలు పెడతాను. కానీ ఒక సమస్య ఉంది. నేను నీకు 2 రాగి నాణాల కంటే ఎక్కువ చెల్లించలేను. ఇది చాలా తక్కువ నాకు తెలుసు, కానీ నా దగ్గర ఉన్నది ఇంతే. కంచె తుప్పు పడితే నాకు మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. మీ సమస్య నాకు అర్థమైంది మేడం. పెయింట్ చేయడం నా పని కదా. పని వచ్చినప్పుడు కాదని అస్సలు అనకూడదు. విన్సెంట్ ఎంతో పేదవాడు. ఎన్నో రాత్రులు ఆకలితో పడుకున్నాడు. కానీ ఏది ఏమైనా అతను తన కస్టమర్లకు ఎప్పుడూ ఎక్కువ ఇవ్వమని అడగలేదు. అతను కష్టపడి పని చేస్తాడు. ఎంత సంపాదించాడో దానితో సంతృప్తిగా ఉండేవాడు. ఒక రోజున ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త వచ్చాడు. అతను అతని కుటుంబం కొద్ది రోజులు గ్రామంలో ఉండటానికి వచ్చారు. ఆ వ్యాపారవేత్త గ్రామంలో అత్యంత ఖరీదైన బండిలో వచ్చాడు. అతని వెనకాల ఎన్నో బళ్ళు వచ్చాయి. వాటి నిండా పళ్ళు, బట్టలు ఉన్నాయి. గ్రామస్తులు తమ కళ్ళ ఎదుట ఆ బళ్ళు రావడాన్ని వింతగా చూస్తున్నారు. ఆ మర్నాడు వ్యాపారవేత్త విన్సెంట్ ని పిలిచాడు. విన్సెంట్ వ్యాపారవేత్త ఇంట్లోకి వెళ్ళాడు. అతని మిత్రుడు టామ్ ని కలిశాడు. హే విన్సెంట్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హలో టామ్, నేను వ్యాపారవేత్త ఇంటికి వెళ్తున్నాను. అతను నాకేదో పని ఇస్తాడట. అవునా? విను, అతను ఎంతో ధనవంతుడు. ఇది ఎంతో మంచి అవకాశం. నువ్వు ఇతరుల దగ్గర ఎంత చార్జ్ చేస్తావు దానికంటే ఎక్కువే అడుగు. అది కేవలం డబ్బే. అతను ఖచ్చితంగా అడిగినంత అతను ఇస్తాడు. లేదు టామ్, అది అస్సలు బాగోలేదు. నేను అతన్ని అందరినీ ఎంత అడుగుతానో అంతే అడుగుతాను. అది మోసం అవుతుంది. అతనికి నా పని ఇష్టమైతే అతనే నిర్ణయిస్తాడు నాకు ఎంత ఇవ్వాలన్నది. కానీ నేను మాత్రం నిజాయితీగా సరైన ధరనే అడుగుతాను అతన్ని. నేను నీ మిత్రుణ్ణి విన్సెంట్. నేను నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. కానీ నిజాయితీ నీకు అన్నం పెట్టదు కదా. నువ్వు ఎంతో కష్టపడి పని చేస్తావు. కానీ ఈ గ్రామం ప్రజలు ఎప్పుడూ నీకు చాలినంత డబ్బు ఇవ్వలేదు. నా మాట విను. కనీసం నువ్వు చేసిన పనికి 5 బంగారు నాణాలని అడుగు. అతను తప్పకుండా ఇస్తాడు. 5 బంగారు నాణాలా? వద్దు, నేను ఎప్పుడు 5 బంగారు నాణాలని ఎవరిని కూడా అడగలేదు. నీ బాధ నాకు అర్థమైంది మిత్రమా. నా గురించి ఇంత శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు. కానీ నేను ఎంత సంపాదిస్తున్నానో అంత నాకు చాలు. సరే, నా వంతు పని చెప్పడమే. ఇప్పుడంతా నీ చేతిలో ఉంది. విన్సెంట్ తన మిత్రుని వద్ద సెలవు తీసుకున్నాడు. అతని మిత్రుడు వెళ్లిపోయాడు. తనకి ఎంత కావాలో అంతే తీసుకుంటాడని టామ్ కి అర్థమైంది. విన్సెంట్ వ్యాపారవేత్త ఇంటి తలుపు తెరుచుకుని వెళ్ళాడు. అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. అది ప్యాలెస్ కు ఏమాత్రం తక్కువ కాదు. ఓ హలో, మీరే కదా విన్సెంట్ పెయింటర్? అవును, నేనే సార్. నాకేదో పని ఉందన్నారు కదా. ఓ అవును, నా పడవని చూసుకునేవాడు సెలవులో ఉన్నాడు. అతను రేపు మధ్యాహ్నం వరకు కానీ రాడు. కానీ నా బోట్ కు పెయింట్ వేయించాలని ఉంది. నువ్వు ఈ రాత్రికి పెయింట్ వేయగలవా? వేయగలను. పడవ ఎక్కడుంది? నేను వెంటనే పని మొదలు పెడతాను. ఓ, దీనికి ఎంత ఖర్చు అవుతుందో నువ్వు చెప్పనే లేదు నాకు. నేను దానికి 4 రాగి నాణాలు చార్జ్ చేస్తాను. అంతకంటే తక్కువకి నేను పని చెయ్యను. కేవలం 4 రాగి నాణాలా? అంతేనా? సరే, నువ్వు ఎంత అడిగావో దానికి 1 నాణం కూడా తక్కువ ఇవ్వను. మీ 4 రాగి నాణాలని ఇప్పుడే తీసుకోండి. పడవ నది దగ్గర ఉంది. పని పూర్తి కాగానే చెప్పండి. విన్సెంట్ డబ్బుని తీసుకున్నాడు. అతను మార్కెట్ కి వెళ్లి పెయింట్ కొన్నాడు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా అదే క్షణాన నది వైపుకు నడిచాడు. అతను పని ప్రారంభించే ముందు అతను ఆ పడవకు కుడివైపున ఒక రంధ్రం ఉండడాన్ని గమనించాడు. అయ్యో, ఇది చాలా ప్రమాదం. ఈ రంధ్రాన్ని నేను ముందుగా పూరిస్తాను. విన్సెంట్ ఆ రంధ్రాన్ని మూసేసి పెయింట్ చేయడం మొదలు పెట్టాడు. ఆహారం లేకుండా ఎన్నో గంటలు పనిచేశాడు. చివరికి పడవకి పెయింట్ పూర్తయింది. అతను వెళ్లిపోతూ వ్యాపారవేత్తని పడవని చూడమని పిలిచాడు. ఓ, ఇది అద్భుతం. నీ పని చాలా బాగుంది విన్సెంట్. ఇదిగో ఈ 4 వెండి నాణాలను కూడా తీసుకో. వీటిని పొందే అర్హత నీకుంది. ఇంకేదైనా పెయింట్ చేయాలంటే నీకు కబురు పెడతాను. మీరెంతో దయ కలవారు సార్.
ఇంకా నేను బయలుదేరుతాను మరి. ఆ మర్నాడు వ్యాపారవేత్త కుటుంబం నదిలో పడవ వెనక్కి విహారానికి వెళ్లారు. వ్యాపారవేత్త అందరికీ గుడ్ బై చెప్పాడు, వెనక్కి ఇంటికి వెళ్లిపోయాడు. అతను ఇంటికి చేరుకోగానే పడవని చూసుకునే వ్యక్తి అతని కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు ఒక వారం ముందుగానే వచ్చేసారు. అవును, నా కుటుంబం గ్రామాన్ని చూడాలని పట్టుపట్టారు. వాళ్ళిప్పుడే మొదటిసారి పడవ ఎక్కి వెళ్లారు. ఏమిటి? వద్దు, మనం వెంటనే వాళ్ళని వెనక్కి పిలవాలి, తక్షణం. అంత ఎందుకు కంగారు పడుతున్నావు? గ్రామాన్ని మొత్తం చూపించమని మంచి పడవ నడిపే వాళ్ళకి చెప్పారు. అంతా బాగానే ఉంటుందిలే. మీకు అర్థం కావడం లేదు సార్. ఆ పడవలో కుడివైపున మధ్యలో ఒక రంధ్రం ఉంది. మీ కుటుంబం మునిగిపోతుంది. నేను ఈ రోజు బాగా చేయాలనుకున్నాను. ఏమిటి? అయ్యో, నా భార్య, నా పిల్లలు! వ్యాపారవేత్త పడవ సంరక్షకుడు నది వైపుకు పరిగెత్తారు. కానీ పడవ ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు ఎన్నో గంటలు వెతికారు. జేమ్స్, లిల్లీ! మేడం, నా మాట వినిపిస్తుందా? కానీ ఎలాంటి జవాబు రాలేదు. వ్యాపారవేత్త చతికిలపడి ఏడవసాగాడు. నేను ఏం చేశాను? నా కుటుంబం వాళ్ళని పడవలో వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. అలా అతను కూర్చొని తన్ని తాను నిందించుకుంటుండగా అతని భార్య పిల్లలు అదే పడవలో వెనక్కి వస్తూ కనిపించారు. అరే, ఏమైందని? మీరెందుకు ఏడుస్తున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారా? నేను చాలా కంగారు పడ్డాను. ఈ పడవలో పెద్ద రంధ్రం ఉంది. మీ అందరినీ మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోలే. ఈ పడవలో ఏ రంధ్రం లేదు సార్. ఇది కొత్త పడవలా ఉంది. మీరంతా క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇది ఎలా సాధ్యం అన్నది నాకు తెలియడం లేదు. నాకు తెలుసు, పడవకు కుడివైపున మధ్యలో పెద్ద రంధ్రం ఉంది. నేను వెళ్లే ముందు దాన్ని బాగు చేసేందుకు సమయం దొరకలేదు. ఎవరు దీన్ని బాగు చేశారు? ఆ వ్యాపారవేత్త కొద్దిసేపు ఆలోచించాడు. అప్పుడు అతనికి బాగా అర్థమైంది ఏం జరిగిందో. వెంటనే విన్సెంట్ పెయింటర్ కు కబురు పెట్టాడు. విన్సెంట్ వ్యాపారవేత్త ఇంటికి వచ్చాడు. విన్సెంట్, ఇది తీసుకో మిత్రమా. ఏమిటిది? ఇది నేను నీకిచ్చే బహుమతి, 100 బంగారు నాణాలు. ఏంటి? ఈ బహుమతి దేనికి? ఈ బహుమతి నీ నిజాయితీకి, నీ కష్టానికి. నువ్వు నా కుటుంబం ప్రాణాలని కాపాడావు విన్సెంట్. నువ్వు పడవలో ఉన్న రంధ్రాన్ని బాగు చేశావు. అది నీ పని కాదు. అయినా కానీ నువ్వు దీనికి చార్జే చేయలేదు. కానీ సార్, 100 బంగారు నాణాలు చాలా ఎక్కువ. అది ఈ పడవ రంధ్రాన్ని బాగు చేసినందుకు. ఈ 100 బంగారు నాణాలు నువ్వు కాపాడిన ప్రాణాలతో పోలిస్తే చాలా తక్కువ విన్సెంట్. తీసుకో. విన్సెంట్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. నిన్నటి వరకు అతను కేవలం ఒక పెయింటర్, తన జీవితానికి సరిపోయేంత సంపాదన కలవాడు. కానీ ఈ రోజు అతని వద్ద బంగారం ఉంది. ఆ రోజు నుండి విన్సెంట్ ఎప్పుడూ ఖాళీ కడుపుతో నిద్రపోలేదు. తన నిజాయితీకి మంచి బహుమతిని వాడు పొందాడు. ది ఎండ్.